ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధ వహించి అత్యంత ప్రయారిటీస్గా గతంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి ఆరోగ్యం, విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకొని చేసిన పాలన ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా జరిగితే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో, పట్టణాల్లో ఉంది. ఉదాహరణ శ్రీకాకుళం జిల్లాలో ప్రధానమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ప్రజారోగ్యం పట్ల మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న దానికి నిదర్శనంగా డయేరియాతో ఈరోజు 4 ప్రాణాలు పోవడం, ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఉండడం, మరి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులే వాంతులు విరోచనలతో చనిపోయారని చెప్తే అది వివిధ కారణాలతో చనిపోయారని చెప్పేసి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఒత్తిడిచ్చి పత్రికల వారిని కూడా పక్కదోవ పెట్టించే విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమో పరిస్థితితో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరం అన్నది ప్రయారిటీస్ మనం మర్చిపోయి మరి అక్కడ రాజధాని అని పేరు పెట్టి, రాజధాని అవసరమే, ప్రపంచంలోకెల్లా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లో అమరావతి కడతామన్నది ఇటువంటి మన రాష్ట్రానికి అది అంత న్యాయమైన కాదేమో అని మేము భావిస్తున్నాం. ఇవాళ పెద్ద ఎత్తున మరి వ్యవస్థ అంతా అక్కడ అమరావతిలోని కేంద్రీకృతమై కోట్లాది రూపాయలు అక్కడ మంచినీళ్ళ ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఆ లోతట్లో ఉన్నటువంటి నీరుని తోడడానికి ఇంజిన్లు పెట్టి తోరుకునే దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటి విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, రైతుల పట్ల కానీ ఎవరి పట్ల కూడా మీకు సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి మీకున్న మీడియాలతో, మీకున్న పత్రికలతో, ఛానల్స్తో ప్రజలు తప్పుతో పట్టించి మరి ఎన్నికలు అయిపోయిన మరో రోజు నుంచి కూడా ప్రజలపై, కార్యకర్తలపై, నాయకులపై దాడులు, మరి అనేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవాళ చేస్తున్న వైనం అత్యంత దారుణం, హేయనీయమైనటువంటి పని.